50 సంవత్సరాల వయసు గల ఈ పేషెంటు చాలా రోజుల నుంచి కుడికాలు, మోకాలు నొప్పితో బాగా బాధపడుతూ ఉన్నారు. అలా బాధపడుతూ కన్సల్టేషన్‌కొచ్చారు. ఆమెకి ఎక్స్‌రే చేసినప్పుడు ఇది రైట్ నీ ఎక్స్‌రే ఏపీ వ్యూ. మీరిక్కడ చూడొచ్చు వెరీ, వెరీ మినిమల్ చేంజెస్ ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ. అంటే pretty మచ్ నార్మల్‌గా ఉంది అని అనుకోవచ్చు. చాలా మినిమల్ చేంజెస్ ఉన్నాయి. ఇది లాటరల్ వ్యూ. సో, అంటే ఆమెకి ఎక్స్‌రేలోనేమో పెద్దగా చేంజెస్ లేవు. కానీ నొప్పేమో చాలా అధికంగా ఉంది. అందుకని చెప్పి ఫర్దర్ ఎగ్జామినేషన్ కోసం ఎంఆర్ఐ చేయించాం. ఎంఆర్ఐ చేయించినప్పుడు ఎంఆర్ఐలో మీడియల్ మెనిస్కస్ స్మాల్ రేడియల్ టేర్ ఉంది. తర్వాత మీడియల్ కంపార్ట్మెంట్‌లో మీడియల్ ఫెమరల్ కాండైల్‌లో గ్రేడ్ 4 కార్టిలేజ్ లాస్ ఉంది. అంటే కంప్లీట్‌గా కార్టిలేజ్ పోయింది అన్నమాట. అది ఈ మోడల్‌లో మనం చూసాము అనంటే అది ఈ ఏరియాలో. మెనిస్కల్ టేర్ అని చెప్పాను కదా! అది ఈ మెనిస్కస్‌లో స్మాల్ టేర్ ఉంది. అలాగే లాటరల్ మెనిస్కస్ కూడా స్మాల్ రేడియల్ టేర్ ఉంది. ఇది లాటరల్ మెనిస్కస్, ఈ మెనిస్కస్‌లో కూడా స్మాల్ రేడియల్ టేర్ ఉంది. దాంతో పాటుగా గ్రేడ్ 4 కార్టిలేజ్ లాస్. అంటే పూర్తిగా కార్టిలేజ్ అరిగిపోయింది. ఇది లాటరల్ ఫెమరల్ కాండైల్ అంటాం. నీ క్యాప్ మోకాలు చెప్ప పటెల్లా అంటాం కదా! పటెల్లాకి కూడా గ్రేడ్ 4 కార్టిలేజ్ లాస్. కంప్లీట్‌గా కార్టిలేజ్ ఈ ఏరియాలో పోయి సబ్కాండల్ బోన్ మ్యారో ఎడిమా అంటే బోన్‌లో కూడా చేంజెస్ వచ్చాయి. సో, నేను చెప్పాలనుకుంది ఏంటి అనంటే, కొంతమంది పేషెంట్‌లకి చాలా నొప్పుంటుంది. ఎక్స్‌రే తీస్తేనేమో చాలా మినిమల్ చేంజెస్ అంటే ఒక్కొక్కసారి నార్మల్‌గా ఉంటుంది. కానీ పేషెంట్‌కేమో నొప్పుంటుంది. అప్పుడు ఎంఆర్ఐ స్కాన్‌లో ఇప్పుడు నేను చూపించినట్టుగా చాలా మేజర్ చేంజెస్ అంటే కంప్లీట్ గ్రేడ్ 4 కార్టిలేజ్ లాస్ అంటాం ఎంఆర్ఐ గ్రేడింగ్‌లో. అలాంటి కార్టిలేజ్ లాస్ ఉండొచ్చు. సో, ఈ పేషెంట్‌లో ఆమె నొప్పికి కారణం చాలా క్లియర్‌గా ఎంఆర్ఐ స్కాన్‌లో తెలిసింది. సో, ప్లెయిన్ ఫిల్మ్ ఎక్స్‌రే ఎర్లీ స్టేజెస్‌లో కార్టిలేజ్ లాస్ ఉన్నా కూడా మనకు కనిపించదు. ఎస్టాబ్లిష్డ్ ఆర్థరైటిస్ ఉంటేనే అప్పుడు ఎక్స్‌రేలో కనిపిస్తుంది. అదే ఎంఆర్ఐ స్కాన్ అయితే వెరీ మినిమల్ చేంజెస్ ఉన్నా కూడా ఎంఆర్ఐ స్కాన్‌లో తెలుస్తాయి. అంటే ఒక పేషెంట్‌కి వాళ్ళ గుజ్జు కాల్లో, మోకాల్లో అరిగిందా లేదా అని తెలుసుకోవాలి అంటే 100% యాక్యురేట్‌గా తెలుసుకోవాలి అనంటే ఎంఆర్ఐ స్కాన్ ఉపయోగపడుతుంది. 15, 20 సంవత్సరాల కిందట ఎవరికైనా మోకాలు నొప్పుండి, ఎక్స్‌రే నార్మల్‌గా ఉండి, అసలు ఏం జరుగుతుందో తెలియాలి అనంటే డయాగ్నోస్టిక్ ఆర్థ్రోస్కోపీ అని చేసేవాళ్ళు. అంటే ఏంటంటే మోకాల్లో కీహోల్ సర్జరీ అలా చేసి లోపల ఏమైంది కార్టిలేజ్ బాగుందా లేదా అసెస్ చేసేవాళ్ళు. కానీ ఎంఆర్ఐ స్కాన్ ఎప్పుడైతే బాగా అవైలబుల్‌గా అన్ని చోట్ల అవైలబుల్‌గా ఉందో అప్పటినుంచి ఇది మారిపోయింది. ఎందుకు అంటే ఎంఆర్ఐ స్కాన్ ఖచ్చితంగా మోకాలు లోపల ఏమేమి చేంజెస్ ఉన్నాయి కంటికి కనిపించని ఈవెన్ ఆర్థ్రోస్కోపీలో కనిపించని చేంజెస్ కూడా ఎంఆర్ఐలు చాలా క్లియర్‌గా తెలుస్తాయి. సో, మీకు గనక మోకాలు నొప్పుండి ఎక్స్‌రే నార్మల్‌గా ఉంటే దాన్ని అశ్రద్ధ చేయకండి. ఎందుకు అనంటే ఎర్లీ స్టేజెస్‌లో గనక కార్టిలేజ్ అరిగిపోవడాన్ని ఎంఆర్ఐలో మనం డిటెక్ట్ చేయగలిగితే వాళ్ళకి పీఆర్పీ ట్రీట్మెంట్ ద్వారా కంప్లీట్‌గా వాళ్ళని నయం చేయొచ్చు. అంటే దాని అర్థం ఏంటి అనంటే ఈ 55 ఏళ్ల పేషెంటు ఇలాంటి స్టేజ్‌లో ఇప్పుడు మనం ఐడెంటిఫై చేశాం కాబట్టి పీఆర్పీ ద్వారా ఆమె నొప్పిని, ఆ మోకాలు గుజ్జు ఫర్దర్ అరుగుదలని కూడా మనం తగ్గించొచ్చు. అంటే వాళ్ళకి ఎర్లీ స్టేజెస్‌లోనే నీ రీప్లేస్‌మెంట్ చేయాల్సిన అవసరాన్ని మనం నిరోధించొచ్చు.